హలో, ఉండు, వస్తున్నా. ఇదో మెంటల్ది మిట్ట మధ్యాహ్నం ఫోన్ చేసి జాగింగ్కి రమ్మంటది. దీనికి ఎలా కాదు. హలో, ఎక్కడున్నావు? జాగింగ్కి రమ్మన్నావు. నీకేమైనా పిచ్చా? ఏంటి ఇలా మాట్లాడుతాండు? వీడికి ఏది అయ్యింది, వీడికి ఎలా కాదు. ఎట్రా నిద్రలో మాట్లాడుతున్నావు? మీలవ నీ నిద్రలు కూడా వదలట్లేదా? బాబోయ్, ఇది కళ. ఏం చేస్తున్నారు అసలు నువ్వు? టైం చూడు. బాబోయ్, టైం అయిపోతుంది. అది నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళాలి. సారీ మనీషా, రాత్రి భయంకరమైన కల వచ్చింది, అందుకే లేట్ అయింది. ఆపు, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటావు. ఎప్పుడు టైంకి వచ్చేదానికి ఇప్పుడు రావడానికి? లేదు మనీషా, నిజంగా చెప్తున్నా. రాత్రి భయంకరమైన కల వచ్చింది. ఆ కళలో ఏం జరిగిందో తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేస్తావు, బయటికి రమ్మంటావు. టైం చూస్తే మిట్ట మధ్యాహ్నం 12. బయటకు వచ్చి చూస్తే నువ్వు ఉండవు. నాకు కోపం వచ్చి నేను నీకు ఫోన్ చేస్తే లోపల భయంకరమైన ఆకారం విపరీతంగా భయపెట్టింది. నిజంగా చాలా భయపెట్టింది తెలుసా? చాలు, విన్నాను. నా కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. ఓడి తినేసాలో కళ చెప్తుంటే కథ చేయకుండా వెళ్ళిపోతుంది. ఎక్కడుందబ్బా? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, నేనా? ఇక్కడ జగదాంబ స్కూల్ దగ్గర ఉన్నా. నేను స్కూల్ కు ఆపోజిట్ రోడ్ లో ఉన్నాను. అక్కడున్నావా? వస్తున్నా, నుండు. ఏమైందబ్బా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
నీకేమైనా పిచ్చా? ఇప్పుడు అదేదో భయపెట్టింది, మళ్ళీ నువ్వు నీకు బుర్ర పని చేయట్లేదా? అవును. సారీ మనీషా, నేను ఆ రోజు అనవసరంగా తిట్టాను. నిజంగా ఆ రోజు నాకేదో అయింది తెలుసా? రోజు నన్ను ఎవరో భయపిస్తున్నారు. నాకు విపరీతంగా భయం వేస్తుంది తెలుసా? నాకేమో నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. నాకైతే దయ్యమేమో అనిపిస్తుంది. ఇదో కొత్త కదా? లేదు మణి, నిజంగా నన్ను దయ్యమే పీడిస్తుంది. హే, అసలు నువ్వు మగాడివేనా? ఈ కాలంలో దెయ్యాలు పోతానంటావేంటి? ఆ పిల్లాడు చూడు ఎలా నవ్వుతున్నాడు. నువ్వు నీ దెయ్యం కథలు. ఛ! మణి, నువ్వు నాకేమన్నా కొట్టావా? లేదే. చూడు, ఇది చూడు, రోజు ఇలాగే జరుగుతుంది. అవునా? నిజమే. అయినా ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరే. పద పద వెళ్దాం. ఏంటి ఇంత పొద్దున్న రమ్మన్నావు? నేను నీకు పార్కులో అలా జరిగింది కదా, నాకు భయం వేసింది. అందుకే నాకు తెలిసిన మాంత్రికుడి దగ్గరికి వెళ్దామని పిలిపించాను. సరే. ఎక్కడే మాంత్రికుడి ఇల్లు? అదిగో అక్కడ. పద. స్వామి, ఎవరో వచ్చారు స్వామి. నువ్వు ఆగరా డింబక, పిల్లలు భయపడతారు. ఈడేంటే బాబు ఇలా ఉన్నాడు? చూస్తుంటే ఈడే దయ్యంలా ఉన్నాడు. హే అబ్బు, నువ్వు నీ అసలు. ఓం భీం హుక్, ఓం భీం హుక్. నీకు కలలొస్తున్నాయి కదూ? మీకెలా తెలుసు స్వామి నేను చెప్పకుండా? నాకు సర్వము తెలుసు నాయనా. చూడు, నీ జీవితాన్ని ఇందులో చూపిస్తా చూడు. చూసావా నీ జీవితం? భయపడకు, తాబీజు కడతా. లెగు, నా వద్దకు రా. దగ్గరకు రా, చెయ్యేలా ఇవ్వు. ఇకపో. పద వెళదాం. ఉంటాం స్వామి.
మనీషా, అది అది ఏమైందంటే ఏమైంది? మళ్ళీ ఏ కాలం వచ్చింది? అవును, ఇంతకీ నేను కట్టిన తాబీజ్ ఉందా లేదా? లేదు, అది ఎక్కడో ఊడిపడిపోయింది. ఊడిపోయిందా? ఎక్కడో తాగేసి పడిస్తావా? లేదు మనీషా, నిజంగా అది ఎక్కడో ఊడిపడిపోయింది. నీ ముఖం చూస్తే ఎక్కడో తాగేసి పడిసినలాగే ఉన్నావు. లేదు మనీషా, నిజంగా రాత్రి ఏమైందంటే. ఏమైంది? చిన్న 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 తలుపు తీరా. చిన్న 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 ఏంటి ఇంట్లో ఎవరు లేరు? రూమ్లో ఎవరన్నా ఉన్నారేమో చూద్దాం. ఏంటి రూమ్లోకి రాగానే కరెంట్ పోయింది? ఏమన్నా అవుద్దా ఏంటి? నీకే ఎందుకు ఇలా అవుతుంది? ఏమో. పద మాంత్రిక దగ్గరికి వెళ్దాం. స్వామి, మీరు కట్టిన తాయిత్తు పోయింది స్వామి. అయినా నీకు తెలుసు కదూ? అయినా 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 తను చనిపోయింది కదా? తెలీసా తెలీదా? అవును, అయినా తనెందుకు? మైనా నిన్ను ఆత్మయ్య వేధిస్తుంది. ఆపింకా నువ్వు నీ పోత వయసం. నువ్వు ఇలా చేస్తానంటే నీ దగ్గరకు వచ్చేదాన్నే కాదు. నిన్ను చూడగానే నాకు ముందే అనుమానం వచ్చింది. ప్రభా, వీడు మంచోడు కాదు. పద ఇక్కడి నుంచి వెళ్దాం. ఎందుకే ఆడి మీద అంత సీరియస్ అయ్యో? మనీషా, మైనా ఎవరు? దయ్యమా? నీ ఫ్రెండా? మనీషా, మనీషా చెప్పవే. అది మైనా నేను ఫ్రెండ్స్. తను ప్రేమించిన వాడు తనను మోసం చేశాడు, అందుకనే చనిపోయింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మనీషా, ఏంటి? నేను నీకోటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అది హే మైనా, ఆడు చూడు, ఈరోజు మరీ అందంగా తయారయ్యాడే. ఏంటి, ఇతను కూడా ఈ గుడికే వస్తాడా? ఆపే నువ్వు. నిజంగా చాలా అందంగా ఉన్నాడు. ఓ నా ప్రియతమా, ఎన్నో సంవత్సరాలుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలాగైనా ఈరోజు నా మనసులో దాగి ఉన్న ప్రేమను నీకు చెప్పిస్తాను.
ఏంటి ఆలోచిస్తున్నావు? టైం ఏం లేదు, పద. చచ్చా, ఈ రోజు నా మనసులో ప్రేమ చెప్పడం అవ్వలేదు. ఎలా చెప్పాలి? నా మోహిత్కి నా ప్రేమను ఎలా చెప్పాలి? హే మైనా, నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి? నిన్న మోహిత్ కి నా ప్రేమ విషయం చెప్పేశాను. తను కూడా సరే అన్నాడు. కానీ ఎందుకో తను నిన్ను అడిగాడే. నన్ను అడిగాడా? నిజంగా? ఎందుకు అలా రియాక్ట్ అయిపోతున్నావు? ఏం లేదు, మామూలుగానే. నేను సరదాగా అన్నాను. సరదాగా అన్నావా? తను నిన్ను అడగలేదు. సరే కానీ నేను తనను కలాలి, సాయంత్రం నీతో మాట్లాడతా. ఇక్కడ నా మోహిత్ నాకు కాదా? మరి నా ప్రేమ? ఏం చేస్తుంది ఇది? ఏదో లెటర్ రాస్తున్నట్టుంది. మైనా, మైనా, ఏంటి ఇంతసేపు తలుపు తీయడానికి? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. ఏంటిది ఇలా వెళ్ళిపోతుంది? ఏదో లెటర్ రాసింది కదా, ఎక్కడ పెట్టింది? ఇక్కడ ఏదో ఉన్నట్టుకుంది. ఏంటిది? మోహిత్, నేను నిన్ను చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. కానీ నా మనసులో మాట నీకు చెప్పే ముందే నీ ప్రేమ మనీషాకు సొంతమైంది. నాకు దొరకని ప్రేమ మనీషాకు దొరికినందుకు ఒక పక్క బాధగా ఉన్నా సంతోషంగానూ ఉంది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నేను మీకు అడ్డంగా ఉండకూడదని, నేను మీకు దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. కానీ మీ ప్రేమకు దూరంగా వెళ్ళడం నా వల్ల కావట్లేదు.
అందుకే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నేను లేకపోయినా మీ ఇద్దరు సంతోషంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ మైనా. మోహితిక నా కాడ మన ప్రేమ పోనీలే, నా మనిషితోనే కదా. పర్వాలేదులే, నా ఒక ప్రేమ కన్నా మనిషి సుఖమే కావాలి. అందుకే తను చనిపోవడం ఏంటి? చంపింది నేనే కదా. ఎందుకే చంపావు? తర్వాత చెప్తా. చెప్పు. తర్వాత చెప్తా. చెప్పవే, చెప్పు. అది ముందే చనిపోదామని ఫిక్స్ అయింది. నాకు అనుమానం వచ్చి అది తాగే పాలల్లో విషం కల్పిస్తా. అది మామూలు పాలు అనుకొని విషం తాగి చనిపోయింది.
చనిపోలేదా? చంపించబడ్డానా? నా మనిషి నన్ను చంపేసిందా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏం చెయ్యాలి? నా స్నేహితురాలే కదా, తన సుఖంగా ఉండడమే నాకు కావాలి. నా ప్రియుడు అన్యాయమైపోయాడే. మీరు సుఖంగా ఉండాలంటే వాడు ఉండకూడదు. ఒరేయ్ మనీషాని మర్చిపోరా, లేదంటే నువ్వు చస్తావు. నేను నిన్ను చంపేస్తారా? అది ఏమీ తెలియని అమాయకురాలరా, దానిని నువ్వు మోసం చెయ్యలేవు. నీ గురించి నాకు మొత్తం తెలుసు. చంపేస్తారా? నిన్ను చంపేస్తా. నిన్ను చంపింది అదేనే. ఆపరా నువ్వు. నాకు తెలుసు. ఇప్పుడు గాని నువ్వు దాన్ని మర్చిపోలేదా? మర్చిపోరా. నా ప్రియుడు అక్కడ పిచ్చోడి తిరుగుతున్నాడు. మర్చిపోరా. నేనేనా అబద్ధం చెప్పాను? అసలు నేనేనా చెప్పాను? నువ్వేం చేస్తావు నీకు తెలుస్తుందా? మోహిత్, నువ్వేంటి ఇక్కడ? అసలు నీకు నాకేమైంది? తిట్టినంత మాత్రం నువ్వు ఇలా చెయ్యాలా? అయినా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. అసలు వాడు ఎంత అదవో నీకు తెలుసా? అసలు నువ్వు మైనని ఎందుకు చంపేశావు? మోహిత్, నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసాయి. ఆ రోజు నువ్వు నన్ను చూడలేదు. నువ్వు వాడు మాంత్రి దగ్గరికి వెళ్ళడం నేను చూశాను. వీళ్ళేంటి ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు వీళ్ళు? తరువాత నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏమైందంటే, హే ఏంటి అసలు అది? హే ఎవరు నువ్వు అసలు? ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎవరా నువ్వు? మైనాతో ప్రేమించబడిన వ్యక్తివి నువ్వు కదూ? మైనా? ఏంటి? మైనా ఎవరో తెలుసా నీకు? మైనా ఎవరంటే నీకు మైనాని చూపిస్తాను. తనేం చేస్తున్నా తనకు తెలియడం లేదు. తనను నువ్వే కాపాడాలి. నీకు తెలుసు కదా వాడెంత దుర్మార్గుడో. ప్రియుడా, వెళ్ళు, నీ ప్రేమను రక్షించుకో. నీ మైనా ఆత్మ శాంతిస్తుంది. అది ఇంకాపు. మీ అమ్మాయిలంతా ఇంతేనే. ప్రేమించి వాళ్ళని పక్కన పెట్టి పన్నికోని అన్నకాలు తిరుగుతున్నారు. అయినా తప్పు నీది కాదే. నేను నమ్మాను చూడు, నాది. నువ్వు చంపేశావని తెలిసినా కూడా
తను నిన్నేం అనకుండా నీ మంచే కోరుకుంటుంది కదే. ఎంత మంచి స్నేహితులను వదులుకున్నావు కదే. తను ఎంత మంచిదా అంటే చనిపోయినా కూడా నిషామే కోరుకుంటుంది. తను మామూలు దెయ్యం కాదే. నీ నా మంచి కోరే మనసున్న దెయ్యం. ఇప్పటికైనా మారు. ఇప్పటికీ నేను నిన్నే కోరుకుంటున్నాను. ఇక నీ ఇష్టం. మోహిత్, డియర్ ఫ్రెండ్స్, మనసులోని ప్రేమని వ్యక్తపరిస్తేనే తెలుస్తుంది. నిజమైన ప్రేమ ఎప్పుడు త్యాగాన్నే కోరుకుంటుంది కానీ మరణాన్ని కాదు. మైనా లాంటి మనసున్న దయ్యాలు ప్రపంచంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రేమ అనేది నిజం. స్నేహాన్ని మోసం చేయాలనుకుంటే నువ్వే మోసపోతావు తప్ప స్నేహం మోసపోదు. ఈ కథలో మైనా చనిపోయింది స్నేహం కోసమే. తను చనిపోయి కూడా స్నేహాన్ని బతికించింది. బహుశా ఇదేనేమో స్నేహానికి మరణం లేదని చెప్పడానికి నిదర్శనం. ఫ్రెండ్స్, చివరికి ఒక్క మాట, జీవితం ఎంతో విలువైనది. అది మన తల్లిదండ్రుల ఆశల ఆశయాలతో నిండింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ జీవితం నాశనం చేసుకోవద్దనేదే మా చిన్న ప్రయత్నం. Scene 11, Shot 1, Take 1, Action. Scene 14A, Shot 7, Take 2, Action. Cut. Scene 9B, Shot 3, Take 3, Action. మైనా, Cut. అన్నగారు Start camera. Scene 5, Shot 4, Clip 1, Take 2, Action. మైనా ఎవరు? మైనా ఎవరో నీకు తెలియదు కదూ. మైనా ఎవరంటే Scene 5, Shot 1, Take 1, Action. మీరేంటి ఎలా ఉన్నాడు? Cut. Action. Good. Scene 10A, Shot 5, Take 1, Action. Cut. Camera. Scene 14B, Shot 6, Take 7, Action.